బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం మాల్దీవుల పరిస్థితి ఎలా ఉందంటే కనుక కొరువుతో తల గోక్కున్నట్టుందా అంటే కనుక అటువంటి సమాధానమే దాదాపు వినిపిస్తుందని చెప్పుకోవాలి. అవును, బాయ్కాట్ మాల్దీవ్స్ అనే మాట వినిపిస్తోంది. అసలు ఏంటి బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మోదీకి మాల్దీవ్స్కి సంబంధం ఏంటి అనుకుంటే కనుక మోదీ కొద్ది రోజుల క్రితం ఆయన ఇన్ఫ్యాక్ట్ లక్షద్వీప్కి వెళ్ళారు. లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత వీడియో మీరు చూస్తున్నారు. అక్కడ ఆయన కాస్త కొన్ని విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆయన స్నోక్లింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కొన్ని కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే కనుక అది కాస్త ఆ స్పెల్లింగ్ కూడా నా ప్రొనౌన్సియేషన్ కూడా కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఆయన వెళ్ళిన పరిస్థితి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి లీడ్ చేసింది చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ట్వీట్ చూస్తే కనుక మీరు చూడొచ్చు ఎంత పీక్స్కి వెళ్ళిందంటే కనుక మోదీకి మాల్దీవ్స్కి ప్రస్తుతానికి సంబంధం లేకపోయినా కానీ మోదీ చేసిన ట్వీట్తో మాల్దీవ్ అనవసరంగా కెలుక్కున్నట్టు అయింది. ఆ కెలుక్కున్న పద్ధతి ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలాగా మీకు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు ఎంతలో అంటే కనుక ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఏకంగా 5,54,000 పోస్టులతో ట్రెండింగ్లోకి వెళ్ళింది మాల్దీవ్స్. ఆ రిక్వెస్ట్ కెమెరా ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు విజువల్లో చూస్తే కనుక జూమ్లోకి వెళితే మాల్దీవ్స్ 5,54,000 పోస్టులతో ట్రెండింగ్లో ఉంది, నెంబర్ 1గా ఉంది. ఆ తర్వాత ఇండియా అవుట్ అంటూ కూడా ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇంక చాలా ఉన్నాయి. బట్ ఎక్కడ మొదలైంది వివాదం అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి ఇటువైపు వెళితే ఈ పోస్ట్ కోసం వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు చూస్తే కనుక ఇది జనవరి 4వ తారీఖున మోదీ చేసిన ట్వీట్, నరేంద్ర మోదీ చేసిన ట్వీట్. ఎస్, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇది For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list. అంటే ఎవరైనా ఒకవేళ సాహసాలు చేయాలనుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా లక్షద్వీప్ వాళ్ళ లిస్టులో వాళ్ళ జాబితాలో ఉంటుందంటూ కూడా ఆయన ట్వీట్ చేస్తున్న పరిస్థితి. లేకపోతే జాబితాలో చేర్చుకోవాలన్నట్టు అర్థం వచ్చినట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. డ్యూరింగ్ మై స్టే ఐ ఆల్సో ట్రైడ్ స్నోక్లింగ్, వాట్ అండ్ ఎక్సలరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అంటూ కూడా. అంటే నాకు చాలా ఆనందం ఇచ్చింది స్నోక్లింగ్ నేను ట్రై చేసినప్పుడు అంటూ కూడా. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆయన ట్వీట్ చేశారు, Lakshadweep is not just a group of islands, it is a timeless legacy of traditions and testament to the spirit of its people. My visit has been an enriching journey of learning and growing అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అక్కడ సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అక్కడ కేవలం ఐలాండ్ అంటే ద్వీపానికే పరిమితం కదా, అక్కడ సంస్కృతి సంప్రదాయాలకు కూడా ప్రతీక అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆయన లక్షద్వీప్లో గడిపిన సమయాన్ని కొన్ని ఫోటోలు ట్వీట్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, అండ్ దోస్ ఎర్లీ మార్నింగ్ వాక్స్ along the pristine beaches were also moments of pure bliss అంటూ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చారనే చెప్పుకోవాలి. సో ఇది ఆయన టూర్ కంప్లీట్ చేసుకున్నప్పుడు రాసుకొచ్చింది. రీసెంట్లీ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు అమాంగ్ ద పీపుల్ ఆఫ్ లక్షద్వీప్. I am still in awe of stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and కవరచ్చి అంటూ కూడా థ్యాంక్ ద పీపుల్ అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే అక్కడికి వెళ్ళడం, లక్షద్వీప్ వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు అక్కడ అందాలు కావచ్చు, లేకపోతే సహజ అందాలకైతే ప్రకృతి అందాలు చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ వాళ్ళు చాలా ఆదరించారు. ఇటువంటి అవకాశం ఇచ్చిన అక్కడ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అంటూ కూడా ఆయన రాసుకొచ్చిన పరిస్థితి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి ఏమైంది కథ అంటే కనుక ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మోదీ లక్షద్వీప్ వెళ్ళారు, అక్కడి నుంచి ఆయన రిటర్న్ వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కెలుక్కున్నట్టు అయిందని చెప్పుకోవాలి. అవును, బహుశా ఎందుకంటే ఈ పదం నేను వాడుతున్నాను, ఈ ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, జహీద్ రమీజ్ ఇంతకీ ఎవరి వ్యక్తి అనే డౌట్ వస్తుంది కదా మీకు కూడా, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ జహీద్ రమీజ్ ఎవరంటే కనుక మెంబర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్ సెనేట్ సిన్స్ జనవరి 2013 అంటూ కూడా. ఈయన ఒక ఎంపీ మాల్దీవ్స్కి సంబంధించి. ఆయన ఏం ట్వీట్ చేశాడు అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏం ట్వీట్ చేశాడు అంటే కనుక ఒక్కసారి మీరు చూస్తే కనుక ఒక పోస్ట్ని మోదీ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపించాను ఆ వీడియో. ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద మూవీ ఇస్ గ్రేట్ అంటే మీరు వేసిన అడుగు అద్భుతంగా ఉంది. ఎస్, ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నరసింహ. ఎస్,
However, the idea of competing with us is delusional. How can they provide the service we offer? మీరు వేసిన అడుగు బాగానే ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంత ఎటకారం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మీరు మాతో పోటీ పడాలనుకుంది మాత్రం అనే విషయం అన్ని అక్కడ కెలుకుడు అనే పదం ఉపయోగించవచ్చు. ఇక్కడ దాన్ని టచ్ చేస్తూ హౌ కెన్ దే ప్రొవైడ్ ద సర్వీస్ వీ ఆఫర్, మేము ఇస్తున్న సర్వీస్ అంటే మేము కల్పిస్తున్న సౌకర్యాలు మీరు ఎలా కల్పించగలరు అంటూ కూడా అక్కడ ఒక ప్రశ్నని సంధించారు. దాంతోపాటు హౌ కెన్ దే బీ సో క్లీన్, అంత అందంగా అంత శుభ్రంగా, అంత శుభ్రంగా ఎలా ఉండగలరు అంటూనే ద పర్మనెంట్ స్మెల్ ఇన్ ద రూమ్స్ విల్ బి ద బిగ్గెస్ట్ డౌన్ఫాల్. అక్కడ గదుల్లో అంటే మనకి సంబంధించి మన బీచ్లు కావచ్చు, లేకపోతే మన పర్యాటక కేంద్రాల్లో మన గదుల్లో ఉండే ఆరోమేటిక్ అంటూ ఉంటాం కదా, అంటే ఒక సువాసన లేకపోతే వాసన కావచ్చు, ఆ గదికి సంబంధించి ద పర్మనెంట్ స్మెల్ ఇన్ ద రూమ్స్, ఆ గదుల్లో ఉండే వాసన అక్కడ బిగ్గెస్ట్ డౌన్ఫాల్ అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ, అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. రైట్, ఇది అక్కడ చిచ్చును రాజేసింది. పోనీ అక్కడతో ఆగిందా? లేదే, దానికి ఇంకొకరు అందుకున్నారు, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకున్నారు. తర్వాత ఏమైంది తర్వాత మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి మన బాలీవుడ్ ఊరుకుంటుందా? ఎందుకంటే మాట్లాడుతూ ఉరుకుతారు కదా మాల్దీవులకి. బాలీవుడ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే తర్వాత టాలీవుడ్ అందుకుంది. మీరు వెళ్తే తప్పలేదు కానీ మేము వెళ్తే తప్ప అని చెప్పి మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఆ విషయం పక్కన పెడదాం. అఫ్కోర్స్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరిని ఇక్కడ పాయింట్ అవుట్ చేయట్లే. బట్ బాలీవుడ్ స్టార్ట్ చేసింది కౌంటర్ ఇవ్వడం. Came across comments from prominent public figures from Maldives passing hateful and racist comments on Indians. అది కూడా ఏంటి, అక్షయ్ కుమార్ ట్యాగ్ చేశారు 2 ట్వీట్లని, ఆ రెండింటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆయన ఏమన్నాడో చూద్దాం. Came across comments from prominent public figures from Maldives passing hateful and racist comments on Indians. భారతీయుల మీద విద్వేషపూరితంగా, విద్వేషాన్ని అలాగే రేసిజంగా ఉన్న కామెంట్స్ని చేసిన అలాంటి కామెంట్స్ నా దృష్టికి వచ్చాయంటూ కూడా ఆయన చేస్తూనే సర్ప్రైజ్ దట్ దే ఆర్ డూయింగ్ దిస్ టు ఏ కంట్రీ దట్ సెండ్స్ దెమ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టూరిస్ట్. ఇది కదా కీలకమైంది, ఇది కదా పాయింట్. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఆఫ్కోర్స్ మనం బేసిక్ రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఎక్కడ దగ్గర మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే టక్ మని తగులుతూ ఉంటుంది, ఎక్కడో టక్ మని తగులుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూస్తే మాల్దీవ్స్. సో అంతమంది వెళ్తూ ఉంటారు. ఆయన కూడా అదే ప్రస్తావిస్తున్నారు అన్నమాట. సర్ప్రైజ్ దట్ దే ఆర్ డూయింగ్ దిస్ టు ఏ కంట్రీ దట్ సెండ్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టూరిస్ట్. మాల్దీవులు అంటేనే పర్యాటక కేంద్రం, పర్యాటకం మీద ఆధారపడిన ద్వీపం అది. సో అటువంటి ద్వీపానికి సంబంధించిన పర్యాటకానికి సంబంధించి మ్యాక్సిమం చాలామంది పర్యాటకుల దగ్గర నుంచి పంపిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఒక మ్యాక్సిమం అంటే అంతమంది టూరిస్టులు పంపిస్తారు, దేశాన్ని ఎలా అడుగుతారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు. దాంతోపాటు వీఆర్ గుడ్ టు అవర్ నైబర్స్ బట్ why should we tolerate such unprovoked hate? మేము మా నైబర్స్ అంటే పక్కింటి వాళ్ళతో అంటూ ఉంటాం కదా, పక్క దేశాలతో వాళ్ళతో బాగానే ఉంటాం, కానీ ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఏంటి అని చెప్పి, కానీ ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళని క్షమించాలా? అదే ఇప్పుడు ఆయనకి క్వశ్చన్ చేశారు ఆయన. I have visited the Maldives many times and always praised it, but dignity first. నేను చాలాసార్లు మాల్దీవ్స్కి వెళ్ళాను, ఎప్పుడు పొగుడుతూనే వచ్చాను, కీర్తిస్తూనే వచ్చాను. అది కూడా ఫస్ట్ డిగ్నిటీ ఫస్ట్. ఆ డిగ్నిటీ అనేది మొట్టమొదటి ప్రాధాన్యం ఉండాలి. అలాగే లెట్ us decide to explore Indian islands and support our own tourism. అలాగే మనం కూడా మన ఆ ద్వీపాలను కావచ్చు, లేకపోతే మనకి సంబంధించిన వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి, వాటిని అన్వేషించాలి, అక్కడికి వెళ్ళాలి, వాటిని ప్రోత్సహించాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఎవరిని ట్యాగ్ చేస్తూ అంటే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మరి కాసేపట్లో వస్తుంది. ఈ వ్యక్తి అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన చేసిన ట్వీట్. ద మూవీ ఇస్ గ్రేట్, హౌఎవర్ ద ఐడియా ఆఫ్ కాంపిటింగ్ విత్ us is delusional. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. ఇది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ ఇంకో ట్వీట్ చూద్దాం. ఇంకో వ్యక్తి, while I wish success for India's tourism, targeting the Maldives so explicitly isn't diplomatic. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేశారు?
భారతదేశం ఎక్కడ టార్గెట్ చేసింది? మీరు కదా మొదలుపెట్టింది, మీరు కదా ముందు టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కదా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మీరు కదా టార్గెట్ చేసింది అని చెప్పి ఇక్కడ సోషల్ మీడియాలో కౌంటర్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూడండి, వైల్ ఐ విష్ సక్సెస్ ఫర్ ఇండియన్ టూరిజం. భారత పర్యాటకానికి సంబంధించి భారత పర్యాటక అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. అదే సమయంలో మాల్దీవ్స్, సో ఎక్స్ప్లిసిటీ ఇస్ ఇన్ డిప్లొమాటిక్, మాల్దీవ్స్ని లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు ద్వైపాక్షికంగా కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇండియా ఫేసెస్ సిగ్నిఫికెంట్ అంటూ కూడా వాళ్ళ కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ. ఇక్కడ కొన్నిటిని చూపిస్తాం కనుక. సో ఇది మొత్తంగా చూసుకుంటే, మొత్తంగా మాట్లాడుకుంటే కనుక ఈ దెబ్బకి ఏమైందంటే మాల్దీవ్స్లో 8,000 హోటళ్ళు, అవును 8,000 హోటల్కి సంబంధించి బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. 2,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. మాల్దీవ్స్కి సంబంధించి టూరిజానికి సంబంధించిన ఆ మెయిన్ సైట్ కూడా ఓపెన్ కాని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళే, ఎందుకంటే భారత్ నుంచి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు మాల్దీవ్స్కి. మాల్దీవ్స్ కూడా అక్కడ వాళ్ళకి టూరిజమే ప్రాధాన్యం. ఇక్కడే మాల్దీవ్స్ ప్రభుత్వం దాన్ని ఏంటంటారు, కరెక్షన్ అంటే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కరెక్ట్ వర్డ్ ఇది, దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇద్దరు ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది. కొంతమంది పర్సనల్గా ఈ కామెంట్స్ కూడా పర్సనల్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. కొంతమంది చేసిన కామెంట్స్ని పర్సనల్ అంటూ చెప్పుకొచ్చింది. అది వాళ్ళ పర్సనల్ అది అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఎంతలా ట్రెండ్ అవుతుందంటే మీరు నమ్మరు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాల్దీవ్స్ అనేది ఇప్పుడు నెంబర్ 1 ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవాలి ఇండియా వ్యాప్తంగా. అటువంటి పరిస్థితి అక్కడ టూరిజం మీద గట్టిగా ఇంపాక్ట్ పడింది. సో దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మీకు నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సెలబ్రిటీస్ కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. శిఖర్ ధావన్ రియాక్ట్ అయ్యారు, దాంతోపాటు చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఒక్కసారి ఈ పోస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. శిఖర్ ధావన్ రియాక్ట్ చేయడం ఒకసారి ఆ పోస్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నరసింహ శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు, It is heartening to witness a government minister's negative stance towards India, labeled as I quote and unquote, personal opinion, condemning such behavior and calling for a diplomatic resolution to foster harmony between Maldives and India. Yes. చాలా బాధగా అనిపిస్తుందంటే కూడా శిఖర్ ధావన్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి. సో దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దాదాపు రెస్పాన్స్ ఇస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాల్దీవ్స్ విషయాన్ని కండమెంట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. దాదాపుగా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో అది టోటల్గా అయితే మాత్రం మాల్దీవ్స్కి సంబంధించి ప్రధాని మోదీ లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత మాల్దీవ్స్ అక్కడ మంత్రులు కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లక్షద్వీప్ అలాగే మాల్దీవ్స్ని అక్కడ కంపారిటివ్లీ మాట్లాడిన సందర్భంలో అక్కడ కాస్త రేసిజంని చూపించారు, వివక్ష చూపించారు, లేకపోతే విద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో ఆ రియాక్షన్స్ చూస్తున్నాం. ఇప్పటికీ టాలీవుడ్, ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్కి సంబంధించి రియాక్షన్స్ వచ్చాయి. ఇటు స్పోర్ట్స్ పర్సనల్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో చూద్దాం మరి ఇది ద్వైపాక్షికంగా ఎలా రిజాల్వ్ అవుతుందో, ఎవరు ముందుకొచ్చి దీన్ని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ భారత్ ఇప్పటికే దీనికి సంబంధించి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మాల్దీవ్స్ కూడా ముందుకొచ్చి మనం చెప్పుకున్నట్టుగా అక్కడ 3 మంత్రుల్ని సస్పెండ్ చేస్తుంది. అలాగే విపక్ష ఎంపీలకు సంబంధించి వాళ్ళ ఓన్ స్టేట్మెంట్స్ తప్ప దానికి మాల్దీవ్స్కి అంటగడ్డద్దు అంటూ కూడా వాళ్ళు